అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు క్లుప్తంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గల వారి జీవితంలో స్థితిగతులు అలాగే గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరి రాశిపరంగా చాలా ఎక్కువగా ఉంటుందనేది చెప్పుకోవచ్చు. ఒక తాపత్రయం అనేది మీకు ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరి దారిలో ఎవరు నడవాలని చెప్పి అయితే ప్రత్యక్షంగా అనుకుంటూ ఉంటారు. ఎవరినైనా రెస్పెక్ట్ చేసినా లేదా బంధించాలన్నట్టు అనిపించినా కానీ వీరు పూర్తిగా వారిని అయితే మాత్రం చాలా దూరంగా అయితే పెట్టేస్తారు. అక్కడ ఉండటానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరు. అలాగే వీరు సహాయం అవ్వడానికి కూడా చాలా అరుదుగా అయితే ఉంటారు. నేనే చూసుకుంటాననేటువంటి భావన బలంగా అయితే ఉంటుంది. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే తత్వాన్ని అయితే కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా తనకి తోచిన విధంగా అయితే వీరు సహాయం పడుతూనే ఉంటారు. వీరికి దేవుని యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఎంత చేసినా కూడా ఎంతో అనుకూలంగా ఎన్నో రకాలుగా అయితే ఉండబోతున్నాయి. ఒక నిర్దిష్టమైన సమస్యలతో లోపాలతో పోరాడుతూ ఉంటారు. అదేవిధంగా వీరు బయటకు చెప్పుకునేటువంటి అంత చిన్నదైతే కానే కాదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున యొక్క రాశిగల వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజు అయితే చెప్పుకోవచ్చు. ఇక మీకు సరైనటువంటి సమయం వచ్చినప్పుడు దానికి తగినటువంటి పరిష్కారం కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మీరు నమ్ముతూ ముందుకు వెళ్తూ ఉండాలంటే దేవుణ్ణి రేపటి రోజున సమయం వచ్చినట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. మరి అది ఏ విధంగా అంటే కనుక ఏ విధమైనటువంటి విషయానికి వచ్చినా కూడా మీరు గమనించినట్లయితే రేపటి రోజున మాత్రం మీ జీవితంలో ఉదయం 10 గంటల తర్వాత మాత్రం ఏం జరుగుతుందనేది ఈ యొక్క రాశిగల వారికి అయితే జీవితంలో ఒక అనూహ్యమైన సంఘటన అయితే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు మీ జీవితంలో ఖచ్చితంగా ఒక అనూహ్యమైన సంఘటన జరగబోతుంది. ఈ విషయంలో మీరు ఉన్నటువంటి సమయంలో ఒక పనిలో బాగా ఇబ్బంది పడిన సమయంలో అయితే ఒక వ్యక్తి మీకు అనుకోకుండా గొప్ప సహాయం అనేది చేయబోతున్నారు. అయితే ఆ వ్యక్తి మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు, మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కూడా కావచ్చు. అతని పేరు మాత్రం అతని పాత్ర మాత్రం సాధారణంగా అయితే ఉంచుతారని, కానీ వారి మాటలు మాత్రం చాలా వారి యొక్క దినచర్య మీకు కొత్త మలుపు కోసం తలుపు తెరిచినట్లుగా అయితే ఉంటాయి. ఇప్పటి వరకు సాధ్యం కాదని చెప్పిన ప్రతి పని కూడా మీకు తప్పకుండా అయితే సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు. కొంచెం మీరు ఆ పనులు కదలడం అయితే జరుగుతుంటుంది. డబ్బుకు సంబంధించినవి అయి ఉండొచ్చు, ముఖ్యమైన పనులు ఏవైనా కానీ మీరు ఏదైనా అనుకున్నప్పుడు వాటిలో ఇలా చేయాలని చెప్తే బాగుంటుంది. ఒక సరైనటువంటి మార్గాన్ని అయితే చేయవచ్చు. సలహా రూపంలో కావచ్చు, లేదా సరైనటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేయడం, ఇలా ఏదైనా కానీ ఒక కరెక్ట్గా అయితే మీకు అయితే సంబంధించినటువంటి వ్యక్తిగా ఎవరైతే ఉంటారో ఆ పనిని మీకు పరిచయం చేయడం కావచ్చు. ఇక అప్పుడు ఉన్నది మాత్రం ఏంటంటే మీకు బాగా ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో కాసేపు అయితే అద్దలం కాదు, తర్వాత కొంచెంసేపు తర్వాత ఇది ఇలా కాకపోతే నేను ఇక్కడికి వచ్చి రాలేనేమో అనే భావన మీకు కలుగుతుంది, విపరీతంగా కలుగుతుంది. రేపటి రోజున వచ్చినటువంటి ఈ యొక్క సపోర్ట్ అనేది మీ జీవితంలో కీలకమైన గొప్ప మలుపు కారణం కాబోతుంది. అంతేకాకుండా ఇప్పటి నుండి మీ యొక్క థింకింగ్ కూడా మారబోతుంది. అనుకోకుండా వచ్చినట్లు సహాయం చేసినటువంటి ఆ వ్యక్తి అయితే రేపటి రోజున ఆ వ్యక్తి పట్ల మీకు చాలా కృతజ్ఞతా భావంగా అయితే ఉండబోతున్నారు. అతను వచ్చి మీకు చెప్పింది కేవలం ఒక భగవంతుని లాగా మీరు భావిస్తారు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి సమస్యలు ఎంత తీవ్రతగా అయితే ఉన్నాయి, అన్ని రకాల్లో మీరు పడుతున్న అయోమయమైన పరిస్థితి నుంచి, గందరగోళం నుంచి ఆ వ్యక్తి సలహా ద్వారా మీరు బయటపడబోతున్నారు. ఆ వ్యక్తి సలహా మీకు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అజ్ఞాత వ్యక్తి సహాయం అనేది మీకు యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఇది మీ జీవితంలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు. అది గతంలో ఎవరిదో కానీ మీకు అలాంటి పరిస్థితులు వారికి సహాయపడి ఉండవచ్చు, లేదా బాధ అయినా నిశ్శబ్దంగా మీరు అర్థం చేసుకుని ఉండవచ్చు. అవన్నీ కూడా రేపటి రోజున అయితే మీకు తిరిగి రాబోతున్నాయని అయితే తెలుసుకోవాలి. కొన్నిసార్లు భగవంతుడు మనకి సరిగా అయితే మనుషుల రూపంలో అయితే కనిపిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. ఇటువంటి సంఘటన అయితే నిదర్శనంగా ఇవ్వబోతున్నానని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఎవరో చెప్తుంటే వినటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని అసలు అనుకుని ఉండరు. ఇటువంటి పరిస్థితులు చాలా అరుదని చెప్పుకోవాలి. మీరు ఇవి ఇప్పుడు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ప్రధానమైనటువంటి కారణం అయితే గ్రహస్థితులని చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున అన్ని విధాలుగా శివుని యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా పడబోతుంది. ఆ అనుగ్రహానికి మీరు చాలా పాత్రలు కాబోతున్నారు. అదే సమయంలో ప్రభావం అయితే మీకు ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యక్తి మీరు రేపటి రోజున కలిసానని చెప్పి మీ మనసు కనిపిస్తుంది. మీ దారిలోకి ఆ వ్యక్తి రావడం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. తప్పకుండా గ్రహాల యొక్క అనుకూలతలు రేపటి రోజున ప్రశాంతంగా ఉంచడానికి సహకరిస్తాయి. ఈ సహాయానికి మీరు అద్భుతంగా భావించి చంద్రునికి కూడా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎంతైనా మంచిది. చాలా సంఘటనలు సాధారణమైనవి కాదు, ప్రత్యేకంగా అని మీరు భావించాలి. మీరు చేసినటువంటి గత జన్మల పుణ్య ఫలితాలు కావచ్చు, ఈ జన్మలో చేసిన మంచి ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం చెప్పలేము. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. భగవంతుడు మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. ఇటువంటి మంచి మనుషులను కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతి మన యొక్క గ్రహస్థితులు అనేవి మారిపోతూ ఉంటాయి. రేపటి రోజున మీరు తప్పకుండా కృతజ్ఞతాభావంతో ఒకసారి మనస్ఫూర్తిగా అయితే దైవాన్ని ప్రార్థించుకోవాలి. సాయంత్రం సమయంలో మీరు తప్పకుండా అయితే దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఎంతైనా మంచి జరుగుతుంది. ఈ యొక్క రాశి గల వారికైతే రేపటి రోజున మీకు ఒక స్నేహితుల సమస్యలపై ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఒంటరిగా లేననే భావన అయితే మీలో వస్తుంది. భారీ నష్టం అనిపించేటప్పుడు కేవలం ఒక పాత్ర మాత్రమే. ఇటువంటివన్నీ పట్టుకున్నవన్నీ అనవసరమైన భయం అన్నీ మొత్తం పూర్తిగా వీడిపోతాయి. మీకు ప్రత్యక్షంగా రేపటి రోజున గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక మీకు ఎంతో అమోఘమైన రోజని చెప్పుకోవచ్చు. ఎటువంటి నష్టం వాటిల్లినా కూడా దానికి సమస్య ఎటువంటిది ఉన్న పరిష్కారాన్ని వెంటనే అయితే మీరు దాన్ని గుర్తించుకోగలరు. ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తప్పకుండా మీరు సహాయానికి అనుకూలంగా అయితే తప్పకుండా అంగీకరించాలి. అహంకారంతో తిరస్కరించకూడదు. నాకేంటి వీళ్ళు ఇచ్చే సలహా అనేది అహంకార భావాన్ని మాత్రం అసలు ప్రదర్శించకండి. కానీ సలహాలు మాత్రం మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇతరులు ఇచ్చే సలహాలు సూచనలు మీరు ఆలోచించి దాని నిర్ణయాన్ని అనేది మీరు అమలుపరచడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుందనేది చెప్పుకోవచ్చు. మీరు ఎంతోమంది వ్యక్తులను నమ్మి మోసపోయి ఉంటారు. ఒకసారి మీరు ఆలోచించి ప్రయత్నించి చూడండి. ఈ వ్యక్తి మీకు రేపటి రోజున ప్రతి పని కూడా 1-2 సార్లు మీరు ఆలోచించుకొని పరిశీలించుకొని ఆ పని చేయడం ద్వారా మీరు తప్పకుండా అందులో విజయాన్ని అయితే సాధిస్తారు. మీకు తప్పకుండా అయితే రేపటి రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆరాధన చేసుకుంటూ శివునికి అభిషేకం చేసుకుంటూ బిల్వపత్రాలను సమర్పించి తప్పకుండా శివారాధన చేసుకోవడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుందని అయితే తెలుసుకోండి. మీరు రేపటి రోజున శివనామ స్మరణ చేస్తూ ఉంటే మీకు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.